ఓకే, ఇప్పుడు చూడండి, బాడీ యొక్క ప్రొజెక్షన్ గాలిలోకి వచ్చినప్పుడు ఇలా హారిజాంటల్గా అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే దాన్ని హారిజాంటల్ ప్రొజెక్షన్ అంటారు. అంటే తీటా 0 ఉంటుంది. రెండో టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏంటంటే వర్టికల్ ప్రొజెక్షన్. అంటే ఈ మొత్తం కోణం 90 ఉంటుంది. ఈ రెండు కాకుండా డిఫరెంట్గా ఉండేది ఆబ్లీక్ ప్రొజెక్షన్. అంటే బిట్వీన్ 0 అండ్ 90 ఉంటుంది తీటా, ఆబ్లీక్ ప్రొజెక్షన్. ఇప్పుడు మనం మ్యాథమెటికల్గా జామెట్రికల్గా ఎలాగ అర్థం అవుతుంది, మ్యాథమెటికల్గా కూడా ప్రూవ్ చేయాలి. ఈ హారిజాంటల్ ప్రొజెక్షన్లో బాడీ ప్రొజెక్ట్ చేసినా పాత్ పెరాబలిక్గానే వస్తుంది, లేదా ఆబ్లీక్లో ప్రొజెక్ట్ చేసినా కూడా పాత్ పెరాబలిక్గా వస్తుంది. అది మనం చూడబోతున్నాం. అందులో భాగంగా మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూడండి ఈ ప్రొజెక్షన్కి. సో లెట్ us try to understand. హారిజాంటల్ ప్రొజెక్షన్ చూడండి. డ్రాపింగ్ ఆఫ్ ఎ బాంబ్ ఫ్రమ్ ఎ ప్లేన్ దట్ ఈస్ ఫ్లయింగ్ హారిజాంటల్లీ. అంటే విమానం నెట్ట నిలువుగా ఉంటుంది, ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి విమానం, ఇలా డైరెక్షన్లో. సడన్గా బాంబు ఇలా వస్తువులు కింద పడేసాం, దట్ ఈస్ హారిజాంటల్ ప్రొజెక్షన్. ఇలా వెళ్ళిపోతున్న దాంట్లో ఇలా పడిపోయింది వస్తువు. దట్ ఈస్ ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ వర్టికల్ ప్రొజెక్షన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఫ్రమ్ ది ఎర్త్. మీరు ఆల్రెడీ మన జిల్లాలో మన శ్రీహరికోటలో వీడియోస్ కూడా చూసాం, అప్పుడు చెప్పాను కూడా లాస్ట్ క్లాస్లో. చూడండి, శాటిలైట్ లాంచ్ చేసేటప్పుడు మీకు నెట్ నీలుగా వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇలా కర్రూడుగా తిరుగుతుంది. ఈ స్టార్టింగ్లో ఏదైతే లాంచ్ చేసినప్పుడు ఎర్త్ జియోస్ఫియర్లో వెళ్తుంటే లాంచింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టేజ్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్టికల్ ప్రొజెక్షన్. మూడో చూడండి, నేను ఇందాక చెప్పాను కదా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, క్రికెట్ బాల్ ఎగ్జాంపుల్ చెప్పాను, జావలిన్ త్రో, అవన్నీ ఆబ్లీక్ ప్రొజెక్షన్స్ కింద వస్తాయి. సో దట్ ఈస్ ద థర్డ్ ఎగ్జాంపులేషన్. జావలిన్ త్రో ఈజ్ ద థర్డ్ ఎగ్జాంపులేషన్. ఇప్పుడు మనం లెట్ us అండర్స్టాండ్ హారిజాంటల్ ప్రొజెక్షన్ చూద్దాం. హారిజాంటల్ ప్రొజెక్షన్ అంటే మన ఉద్దేశం, సపోజ్ లెట్ us సే దిస్ ఈజ్ a tower. Let us call it as AB. అనే టవర్ ఉంది. ఇక్కడి నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ని ఇలా విసిరాం విత్ సర్టన్ ఇనీషియల్ వెలాసిటీ. కైనమాటిక్స్లో మీకు తెలుసు, ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది ఆల్ఫబెట్ U. ఇది రేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ వెలాసిటీతో ఇలా విసిరితే కొంత దూరం ఇలా వస్తువు ఇలా ప్రయాణం చేసి అక్కడి నుంచి ఇలా పడుతుంది. అది మనం రియల్ లైఫ్లో కూడా చూస్తూ ఉంటాం. లెట్ us సే C అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకున్నాం. ఎందుకు ఇలా పడుతుంది అంటే అబ్జర్వ్ చేస్తే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా విసిరాం కదా U అనే వెలాసిటీ, ఈ డైరెక్షన్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది, భూమి యొక్క గురుత్వాకర్షణ బలం లాగుతూ ఉంటుంది, వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ U అనే వెలాసిటీ ఈ పాత్లో, ఈ మార్గం ఏదైతే ఉందో దీన్నే పాత్ అంటాం, లేదా ట్రాజెక్టరీ అనుకుంటాం. ఎక్కడ తీసుకున్నా ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. U కాంపోనెంట్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి దీన్ని UX అని సఫిక్స్ రాస్తాం. UX అని ఎందుకు రాసామంటే హారిజాంటల్గా కాంపోనెంట్ ఉంది, ఈ డైరెక్షన్లో వర్టికల్ కాంపోనెంట్ కూడా ఉంది, Y కాంపోనెంట్, బికాస్ దిస్ ఈజ్ ప్యారలల్ టు Y యాక్సిస్. ఇది Y యాక్సిస్ కాబట్టి. సో ఈ డైరెక్షన్లో, అంటే ఈ డైరెక్షన్లో ఒక ఫోర్స్ ఉంటే ఎక్స్ డైరెక్షన్లో, Y డైరెక్షన్లో ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఇందాక మీకు నేను ప్రొజెక్టైల్ అని చెప్పాను. సో రెండు ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నట్టు రాలా బాడీ ఇక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు ప్యారలలోగ్రామ్ చూడండి, దీని రిజల్టెంట్ ఏమవుతుంది, దిస్ ఇస్ ద రిజల్టెంట్ వెలాసిటీ. సో దేర్ ఫోర్ పాత్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. నేను పెరాబోలా ఎలా వస్తుందో చూడండి. ఇలా విసిరాం కదా, ఈ పాయింట్లో ఈ డైరెక్షన్లో ఒక ఫోర్సు, ఈ డైరెక్షన్లో ఫోర్స్, అంటే U అనేది UX కాంపోనెంట్ కింద UY కాంపోనెంట్. దేర్ఫోర్ రిజల్టెంట్ ఏమవ్వాలి, ఇది అవ్వాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది ఫోర్సు, ఈ డైరెక్షన్లో ఒక ఫోర్సు, ఈ డైరెక్షన్లో ఫోర్సు. దిస్ ఇస్ అగైన్ UX అండ్ UY. అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది,
అది. సో ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడ తీసుకోండి, యూఎక్స్ ఒక ఫోర్సు, యూవై ఒక ఫోర్స్, మళ్ళీ పారలోగ్రామ్ లా ప్రకారం మళ్ళీ రిజల్టెంట్ ఇక్కడ ఒక పాయింట్. ఇదనమాట ఈ ఇలా వస్తుంది పాత్. ఈ పాత్లన్నీ ఇలాగ మనం జామెట్రికల్గా కలిపామనుకోండి, పాత్ ఎలా కనపడుతుంది, పరాబోలా కనపడుతుందా లేదా? సో ఈ సి అనే పాయింట్ దగ్గర రీచ్ అయింది. అది ఈ మనం అనుకున్నటువంటి హైట్ ఏదైతే ఉందో ఏబి, అది టవర్ హైట్ అనుకున్నాం, దట్ మే బీ ఈక్వల్ టు వై. ఇక్కడ బయలుదేరిన తర్వాత లెట్ us సే ఫర్ ఆఫ్టర్ టైమ్ ఇంటర్వల్ ఆఫ్ t seconds బాడీ హ్యాస్ రీచ్ సి ఆన్ ద గ్రౌండ్. అప్పుడు ఈ బీసీ ఏమవుతుంది, రేంజ్ అంటే మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్డ్. ఇది హారిజాంటల్ ప్రొజెక్షన్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వెలాసిటీ రెజల్యూట్ అయిపోతుంది, ఇక్కడ రిజాల్వ్ అవుతుంది. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ, వర్టికల్లీ డౌన్వర్డ్ కాంపోనెంట్. హారిజాంటల్ వెలాసిటీ మనం ఇచ్చింది, సో త్రూ అవుట్ ద ట్రాజెక్టరీ యూనిఫామ్గా ఉంటుంది. వెర్టికల్ వెలాసిటీ గ్రావిటీని బట్టి మారుతూ వస్తుంది కాంపోనెంట్. సో రిజల్టెంట్ వెలాసిటీ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హారిజాంటల్ ప్రొజెక్షన్లో బాడీ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క ట్రాజెక్టరీ ఏదైతే ఉందో పాత్, అది పెరాబోలిక్గా ఉంటుంది అని మనం ప్రూవ్ చేయబోతున్నాం. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకుని పెరాబోలిక్ పాత్ ఎలా వస్తుంది అనేది మనం చూస్తాం. సో మనం చేసేది ఏంటంటే పాత్ ఆఫ్ ఏ horizontal projectile. So for that, what we are trying to do, we are considering a tower AB, let us call, of height y. AB height ఉన్నటువంటి ఒక టవర్ ఉందనుకున్నాం, y అనుకున్నాం, y అనుకోవచ్చు, h అనుకోవచ్చు. ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ది టవర్ నుంచి యూ అనే వెలాసిటీ తోటి ఒక బాడీని త్రో చేస్తాం, హారిజాంటల్ డైరెక్షన్లో పంపించాం. ఇక్కడ రెండు ఫోర్సెస్ యాక్ట్ చేస్తాను, కంబైన్డ్ ఎఫెక్ట్. ఏమిటా కంబైన్డ్ ఎఫెక్ట్? మనం హారిజాంటల్గా ఇచ్చినటువంటి యూనిఫామ్ వెలాసిటీ యూ, గ్రావిటేషనల్ ఫోర్సెస్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో, దానివల్ల దీని పాత్ ఇలా వస్తుంది. సో అది సి దగ్గర ఆఫ్టర్ ఎ టైమ్ ఇంటర్వల్ ఆఫ్ t సెకండ్స్కి ఇక్కడ కలిసింది అనుకున్నాం. అప్పుడు దిస్ బికమ్స్ వాట్ వీ కాల్ యాజ్ రేంజ్. ఇది హైట్. సో ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా సరే దీని వెలాసిటీ పాత్ ఈ ట్రాక్ మీద, ఈ ట్రాజెక్టరీ మీద, సపోజ్ ఈ వెలాసిటీ తీసుకోండి, యూ అనుకోండి, వి అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది ఇనీషియల్ వెలాసిటీ, ఇది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఎక్స్ కాంపోనెంట్ ఎప్పుడు యూఏ ఉంటుంది ఎక్కడ తీసుకున్నా. ఈ వై కాంపోనెంటే మారుతూ ఉంటుంది. అప్పుడు ప్రాజెక్ట్ ఇది ఏమవుతుంది, దిస్ ఇస్ ద రిజల్టెంట్ ట్యాంజెంట్, రిజల్టెంట్ డైరెక్షన్లో వచ్చేది. ఇది ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. వీఆర్ కన్సిడరింగ్ ఎ టవర్ ఏబి అనే టవర్, వై హైట్ ఉన్నది. ఆ టవర్ యొక్క టాప్ నుంచి కొంత ఇనీషియల్ వెలాసిటీ యూ అనే ఇనీషియల్ వెలాసిటీ ఒక బాడీని మనం హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేసాం. ప్రొజెక్ట్ చేస్తే అది న్యాచురల్గా కొంతసేపటికి ఇలా ఈ పాత్లో సి దగ్గరికి చేరుతుంది. ఇలా బెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేసిన బాడీ ఏదైతే ఉందో దానికి మనం ఇచ్చినటువంటి ఇనీషియల్ వెలాసిటీ యూ, అది ఎప్పుడు యూనిఫామ్గా ఉంటుంది ఎక్కడ చూసుకున్నా. దాంతోపాటు గ్రావిటీ ఏదైతే ఉంటుందో ఎర్త్ గ్రావిటీ పుల్, అది వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఈ రెండు ఫోర్సుల యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల ఎక్కడ తీసుకున్నా మనం ఇచ్చిన ఈ వెలాసిటీ రెండు కాంపోనెంట్స్ కింద విడిపోతుంది. వెలాసిటీ రెజల్యూషన్ ఎక్స్ కాంపోనెంట్ ఒకటి, వై కాంపోనెంట్ ఒకటి. ఎక్స్ కాంపోనెంట్ ఎప్పుడు యూఏ ఉంటుంది యూనిఫామ్గా, వై కాంపోనెంటే వ్యారీ అవుతుంటుంది గ్రావిటీ పుల్ వల్ల. ఇక్కడ పారలలోగ్రామ్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ప్రకారం ఆలోచించామంటే ఈ రెండు ఫోర్సెస్ ఇలాగ పర్పెండిక్యులర్గా యాక్ట్ చేస్తుంటే రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా. ఈ ఎక్కడ తీసుకున్నా ఇలాగే వస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ, ఈ రిజల్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం జామెట్రికల్గా లోకస్ కనుక గీస్తే అది మనకి పెరాబోలిక్గా వస్తుంది. అది మనం ప్రూవ్ చేయబోతున్నాం. అలా చేయడానికి ముందు ఏదైతే బొమ్మ గీసామో
దీని గురించి మనం జస్ట్ 2 మాటలు రాయాలి. మనం ఏం రాస్తున్నాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కన్సిడర్ ఏ టవర్. టవర్కి ఏం పేరు పెట్టాం? ఏబి. దాని హైట్ ఎంత ఉంది? ఆఫ్ హైట్ వై. పైనుంచి ఒక బాడీ వదిలేసాం కదా. లెట్ ఏ బాడీ బి ప్రొజెక్టెడ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇట్స్ టాప్. ఫ్రమ్ ఇట్స్ టాప్ విత్ ఏ వెలాసిటీ u. ఏ డైరెక్షన్లో? ఇన్ ది హారిజాంటల్ డైరెక్షన్. సో ఈ డిస్కషన్ అర్థమైందా? కన్సిడర్ ఏ టవర్ ఏబి, దిస్ ఈస్ ఆఫ్ హైట్ వై. లెట్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద టాప్ విత్ ఏ వెలాసిటీ u ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్. ఇప్పుడు ఏమవుతుంది? కంబైన్డ్ అవ్వటం కదా. సో అండర్ ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ యూనిఫామ్ వెలాసిటీ u ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్. ఇందాక మీకు చెప్పాను, ఈ మనం ఇచ్చినటువంటి యూనిఫామ్ వెలాసిటీ త్రూఅవుట్ మోషన్ మారదు. ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ అదొక ఫ్యాక్టర్. అండ్ రెండోది ఎవరని చెప్పాను? గ్రావిటీ. అండ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఉంటుంది? అది కిందకు ఉంటుంది. ఇన్ ది వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ ఏమవుతుంది? ద బాడీ మూవ్స్ అలాంగ్. ఎక్కడికక్కడ ఈ డైరెక్షన్లో ఫోర్స్ ఉంది. అలాంగ్ ద పాత్. అలాంగ్ ద పాత్. ఆ పాత్ ఏమనుకున్నాం మనం? ఏసీ బొమ్మలో. అలాంగ్ ద పాత్ ఏసీ. అండ్ చివరికి ఏమవుతుంది? అది ఆఫ్టర్ సమ్ టైమ్ గ్రౌండ్ మీకు సీ దగ్గరికి వస్తుంది. అండ్ ఆఫ్టర్ t seconds it falls at sea on the ground. సో ఈ బొమ్మ గురించి డిస్కషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా ఎలాబొరేట్ చేయకపోతాం. జస్ట్ ఏం చెప్పాం మనం? ఏబి అనే హైట్ ఉన్న టవర్ ఉంది. ఆ టవర్ యొక్క టాప్ నుంచి యూ అనే వెలాసిటీతో మనం ఒక బాడీని ప్రొజెక్ట్ చేసాం. ప్రొజెక్టెడ్ బాడీ హారిజాంటల్ డైరెక్షన్లో యూ అనే వెలాసిటీ యూనిఫామ్గా ఉంటుంది ఎక్కడ తీసుకున్నా. వర్టికల్ వెలాసిటీ మాత్రం గ్రావిటీ వల్ల మారుతూ ఉంటుంది. రిజల్టెంట్ పాత్ ఇలా వస్తుంది. ఈ బీసీ అనేది ఏమవుతుంది? హారిజాంటల్ రేంజ్ బికమ్స్ బీసీ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. సో ఇన్ ద వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత? ద ఇనీషియల్ వెలాసిటీ u. కానీ మన ఈ బొమ్మ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రొజెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇది ఎలా పడిపోతుంది? ఫ్రీలీ ఫాలింగ్ కింద. సో దేర్ఫోర్ ఫర్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇనీషియల్ వెలాసిటీ విల్ ఆల్వేస్ బి 0. సో సేమ్ ప్రిన్సిపల్ వీ విల్ అప్లై హియర్. సో యువర్ u విల్ బికమ్ 0. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది? g. కిందకు వస్తుంది కాబట్టి ఇట్ విల్ బికమ్ +g. ఆర్ యూ కెన్ సే a, యాక్సలరేషన్ a. ఎంత హైట్ నుంచి? సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. సో దేర్ ఫోర్ వీఆర్ కాలింగ్ యాజ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్.
అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్, దట్ ఈస్ వై. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ట్రావెల్? టీ ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఇవి మన దగ్గర ఉన్న డేటా. వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? ఎస్ ఉంది, యూ ఉంది, టీ ఉంది, ఏ ఉంది. సో కైనమాటిక్స్లో ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అప్లై చేస్తాం. సో యూజింగ్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ we get, what we will get? S అంటే y is equal to u, that is 0 into t plus half into acceleration g into t square. So therefore y is equal to half gt square. This is the expression we got. Okay, కానీ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే త్రూఅవుట్ జర్నీలో ఈ హారిజాంటల్ వెలాసిటీ యూనిఫామ్గా ఉంటుంది. వెలాసిటీ యూనిఫామ్ అయితే డిస్ప్లేస్మెంట్ కూడా యూనిఫామ్గానే ఉండాలి. సో ఆ ఫిలాసఫీ కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని ప్రాసెస్ ఎలా మారుతుందో చూడండి. అంటే సిన్స్ ద వెలాసిటీ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ is uniform, therefore horizontal displacement మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎస్ ఈక్వల్ టు వీటీ, అదే వాడుతున్నాం. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమే కదా. సో హారిజాంటల్ వెలాసిటీ అంటే ఏమిటి? ఈ డైరెక్షన్లో ఉన్నది రేంజ్ ఎక్స్. సో దేర్ ఫోర్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్, దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ వెలాసిటీ యూ ఇంటూ టైం టీ. సో దీని నుంచి మనకు ఏమొస్తుంది? టైం క్యాలిక్యులేట్ చేస్తాం. టైం ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటు పక్కకి వెళ్తుంది, ఎక్స్ బై యూ. So suppose if you call this as equation 1 and this as equation 2. Equation 2లో టీకి ఒక వాల్యూ వచ్చింది x by u అని. ఈ టీ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం 1లో. సో అది కంబైన్ చేస్తున్నట్టు ఎలా రాస్తాం? ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 we get y ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ కదా. ఇక్కడ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, అందులో టీ వాల్యూ ఎక్స్ బై యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దిస్ విల్ బికమ్ హాఫ్ జీ ఇంటూ టీ మీన్స్ ఎక్స్ బై యూ హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, y ఈక్వల్ టు gx స్క్వేర్ బై 2u స్క్వేర్. సో దట్ ఈస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్. సో మనకు వచ్చిన వాల్యూ ఏమిటి చూడండి? y ఈజ్ ఈక్వల్ టు gx స్క్వేర్ బై 2u స్క్వేర్, gx స్క్వేర్ బై 2u స్క్వేర్. కన్వీనియన్స్ కోసం పుట్ g బై 2u స్క్వేర్ ఏదైతే ఉందో, g బై 2u స్క్వేర్ is equal to constant a. అప్పుడు therefore y is equal to ఏమైంది? ఈ g బై 2u స్క్వేర్ అంతా ఏ అయిపోయింది అనుకోండి, y ఈక్వల్ టు ax స్క్వేర్ అని వచ్చింది ఈ ఎక్స్ప్రెషన్. ఈ y ఈక్వల్ టు ax స్క్వేర్ దేనిలా కనపడుతుంది? ఒక పెరాబులాకి ఈక్వేషన్గా కనపడుతుంది. సో దేర్ఫోర్ ఏమని రాస్తామంటే మనం, this equation
resembles the equation of a parabola. సో ఇక్కడ మనకు ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో y = ax², ఇది ఎలా కనపడుతోంది? పెరాబోలా ఈక్వేషన్కి సమానంగా కనపడుతుంది. సో దేర్ ఫోర్ కంక్లూజన్ ఏం చెప్తాము? హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేసినటువంటి బాడీ యొక్క ట్రాజెక్టరీ లేదా పాత్ ఏదైతే ఉందో అది పెరాబోలా అవుతుంది అని చెప్తాం ఈ డెరివేషన్లో. అదే మనం ఈ పర్టికులర్ డెరివేషన్లో కంక్లూజన్ ఏం రాయొచ్చు అంటే, hence the path of a horizontal projection, the horizontal projectile is a parabola. ఎగ్జామ్లో కూడా అలాగే అడుగుతాడు, షో దట్ ద పాత్ ఆఫ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ ఈజ్ ఎ పెరాబోలా. దిస్ ఇస్ వాట్ దే విల్ ఆస్క్. సో ఇది మనం మ్యాథమెటికల్. దీన్ని ఒకసారి సమ్మరైజ్ చేస్తాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దానికోసం మనం ఏం చేసాం? ఏబి అనే ఒక టవర్ తీసుకున్నాం, హైట్ వై ఉందనుకున్నాం. ఈ టవర్ యొక్క టాప్ నుంచి యూ అనేటువంటి ఇనీషియల్ వెలాసిటీతో ఒక బాడీని హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేసాం. ఎప్పుడైనా బాడీని హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేస్తే కొంత దూరం ఇలా వెళ్తుంది. ఎక్కడ తీసుకున్నా ఈ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, యూనిఫామ్ అంటే అర్థం అది. బట్ ప్రాబ్లం ఏంటంటే పైనుంచి కిందకు వస్తుంటే గ్రావిటీ పుల్ ఎప్పుడు కిందకు ఉంటుంది కాబట్టి వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ దాన్ని పుల్ అవుట్ చేస్తూ ఉంటుంది. సో ఈ పాత్లో ఎక్కడ తీసుకున్నా వెలాసిటీ రెండు కాంపోనెంట్స్ కింద మారుతుంది. హారిజాంటల్ కాంపోనెంట్ యూ, అది ఎప్పుడు యూనిఫామ్. వర్టికల్ కాంపోనెంట్ మారుతూ ఉంటుంది. ఆ రిజల్టెంట్ ఎప్పుడు కూడా వెక్టార్ రెజల్యూషన్ కింద ఇలా వస్తుంది. రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్ కింద ఇలా వస్తుంటుంది. సో ఈ డయాగ్రామ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ బయలుదేరిన ఆబ్జెక్టు ఆఫ్టర్ టైమ్ ఇంటర్వల్ ఆఫ్ టీ సెకండ్స్ ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఇది బీసీ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇది ఎక్స్ వాల్యూ అవుతుంది, రేంజ్ అవుతుంది. ఇది వై వాల్యూ. సో ఇక్కడ మన డిస్క్రిప్షన్లో కూడా అదే రాసాం, జాగ్రత్తగా తెలుసు. కన్సిడర్ ఎ టవర్ ఏబీ ఆఫ్ హైట్ వై, లెట్ ఎ బాడీ బీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ టాప్ విత్ ఎ వెలాసిటీ యూ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్. Under the combined effect of uniform velocity u in the horizontal direction and the force of gravity in the vertically downward direction, the body moves along the path AC and after t seconds it falls at C on the ground. ఇది మనం చెప్పాం. సో దీన్ని బేస్ చేసుకుని మనం వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి 0, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ అనేది జీ ఉంటుంది ప్లస్ జీ బికాస్ డౌన్వర్డ్. వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో, డిస్ప్లేస్మెంట్ మనం ఎస్ అనే ఆల్ఫాబెట్ చూపిస్తాం, అది హైట్ వై. టైమ్ ఆఫ్ ట్రావెల్ వీ కన్సిడర్డ్ యాజ్ టీ సెకండ్స్. సో ఇయర్ వీ హ్యావ్ వాల్యూస్ UAST. సో దేర్ ఫోర్ కైనమాటిక్స్ బేసిక్ ఈక్వేషన్ మనం వాడుకుంటున్నాం. S = UT + ½ AT²లో వీటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే y = ½ GT² అని వచ్చింది. దాని ఈక్వేషన్ 1 అనుకున్నాం. మనం ఆల్రెడీ పాత్లో చూసాం యూనిఫామ్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. వెలాసిటీ కాన్స్టెంట్ అయితే టైమ్ ఇంటర్వల్ ఫిక్స్ అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ కూడా కాన్స్టెంట్ రావాలి. సో దేర్ ఫోర్ బికాస్ డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ ఇంటూ టైం కదా, హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే హారిజాంటల్ వెలాసిటీ తీసుకుంటాం, వర్టికల్ వెలాసిటీ తీసుకుంటే వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో హారిజాంటల్ ప్రొజెక్షన్ అన్నాం కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ తీసుకుంటాం. సిన్స్ ద వెలాసిటీ ఇన్ ద హారిజాంటల్ డిస్టెన్స్ ఈజ్ యూనిఫామ్, సో ఫార్ములా ఏం వాడుతున్నాము? డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వెలాసిటీ కూడా ఏమొస్తుంది మనకి? హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. సో హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే మన బొమ్మలో హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ద రేంజ్ ఎక్స్. సో దేర్ ఫార్ ఎక్స్ = హారిజాంటల్ వెలాసిటీ యూ ఇంటూ టైం టీ. సో దేర్ ఫార్ ఎక్స్ = UT అంటే T = ఆటోమేటిక్గా x/u. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇంకా అక్కడి నుంచి మ్యాథమెటికల్ ప్రాసెస్ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం T ఉన్న చోట. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటన్ హియర్. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 వీ గెట్ ½ GT²లో T బదులు x/u సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై అయిన తర్వాత వాల్యూ వచ్చింది y = gx²/2u² అని వచ్చింది. y అంటే డిస్ప్లేస్మెంట్. సో దాన్ని మనం ఎలా సింప్లిఫై చేసాం? y = gx²/2a²ని ఈ g/2e² అంతా కూడా, బికాస్ ఎందుకు అది కాన్స్టెంట్ తీసుకోవాలి అంటే
త్రూ అవుట్ ప్రొజెక్షన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మారదు, యూనిఫామ్ వెలాసిటీ యూ కాన్స్టెంట్, 2 అనేది నెంబరు. సో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో g/2u² ఒక్కటే కాన్స్టెంట్, అంచేత g/2u² కాన్స్టెంట్ అనుకున్నాం. లెట్ ద కాన్స్టెంట్ బి ఏ. సో దీని బదులు ఏ రాస్తే అప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా మారింది, y = ax². సో ఈ ఈక్వేషన్ ఎలా కనపడుతుంది మ్యాథమెటికల్గా, దిస్ ఈక్వేషన్ రిజంబుల్స్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎ పెరాబోలా, ఒక పెరాబోలా ఈక్వేషన్ కింద కనపడుతుంది. సో దేర్ఫోర్ కంక్లూజన్ ఎలా చెప్తున్నాం మనం, హెన్స్ ద పాత్ ఆఫ్ ఎ హారిజాంటల్ ప్రొజెక్టైల్ ఈజ్ ఏ పెరాబోలా. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో అలాగే వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ యొక్క పాత్ కూడా ఉంటుంది, అలాగే ఆబ్లీక్ ప్రొజెక్టెడ్ బాడీ యొక్క పాత్ కూడా పెరాబోలా అవుతుందని ప్రూవ్ చేశాక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్కి మనం నెక్స్ట్ సాల్వ్ చేయబోతాం. హోప్ యూ అండర్స్టూడ్ ఎంటైర్ ప్రాసెస్. మొత్తం అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో అందరూ కూడా దయచేసి ఇంటి దగ్గర జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్.